కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలపై జీఎస్టీ భారాన్ని మోపుతోంది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ ట్యాక్స్ పేరిట వేలాది కోట్ల రూపాయల ప్రయోజనాలను అందిస్తోంది. మరోవైపు పన్ను మినహాయింపు వస్తువులు తగ్గడంతో గ్రామీణులపై అదనపు భారం పడుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో జీఎస్టీ భారం అల్పాదాయ వర్గాల వారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది. అధిక ఆదాయ వర్గాలపై ఎక్కువ పన్నును విధించడమే పురోగామి విధానమవుతుంది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలను మోదీ పెద్దలను ముద్దాడుతున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన సచ్చిదానంద ముఖర్జీ విడుదల చేసిన అధ్యయన నివేదిక మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఈ నివేదికలో దేశంలోని వినియోగదారులను 3 వర్గాలుగా విభజించారు. అట్టడుగు నుంచి 50% మంది, మధ్యలోని 30% మంది, అగ్రభాగంలోని 20% మంది అనే 3 వర్గాలుగా వీరిని పేర్కొన్నారు. వీరిపై జీఎస్టీ భారం ఎలా పడుతున్నది వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు 50% మంది, మధ్యలోని 30% మంది జీఎస్టీ భారంలో 31% చొప్పున భరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని అట్టడుగు 50% మందిపై 29%, మధ్యలోని 30% మందిపై 30% పన్ను భారం పడుతున్నది. అగ్రభాగంలోని 20% మందిలో గ్రామీణులు మొత్తం జీఎస్టీ 37% చెల్లిస్తుండగా పట్టణవాసులు 41% చెల్లిస్తున్నారు. జీఎస్టీ విధానం ఓ మోస్తరుగా ప్రగతిశీలంగా ఉందని, దీనిలో ఉన్నత వర్గాల నుంచి సంపదను సమాజంలోని తక్కువ ఆదాయం గల వర్గాల వైపు మళ్లించే అవకాశం ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. జీఎస్టీ విధానాన్ని ప్రక్షాళన చేయాలనే చర్చ జరుగుతున్నప్పుడు ఈ అధ్యయనం జరిగింది. 12% పన్ను పరిధిలోకి వచ్చే వాటిని 5% లేదా 18% విభాగాల్లోకి విభజించి 12% స్లాబును రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ అధ్యయనం 390 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వ్యయంలో 45% మినహాయింపు నుంచి 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువులపైనేనని చేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అవుట్ ఆఫ్ జీఎస్టీ కేటగిరీలో గ్రామీణ ప్రాంతాల్లో 9%, పట్టణ ప్రాంతాల్లో 10% జీఎస్టీ పరిధిలోకి వచ్చే ఐటెంస్పై ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ వినియోగంలో 47% ఖర్చవుతున్నది జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన ఐటెంస్ పైన లేదా 5% వరకు జీఎస్టీ గల ఐటెంస్ పైన అని తెలిసింది. జీఎస్టీ నుంచి మినహాయింపు పొందే ఐటెంస్ సంఖ్యను తగ్గించడం వల్ల గ్రామీణ ప్రాంతాల వారిపై పన్నుభారం పెరుగుతుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. 5 నుండి 12% స్లాబుల్లోని ఐటెంస్పై పన్నును పెంచడం వల్ల అల్పాదాయ వర్గాలపై పన్నుభారం పెరుగుతుందని హెచ్చరించింది. కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహకాల రూపంలో 98,999 కోట్ల రూపాయల కార్పొరేట్ పన్నును 2023-24లో వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. 2022-23లో 88,109 కోట్ల రూపాయలు, 2021-22లో 96,892 కోట్ల రూపాయలు వదులుకున్నట్లు మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. కార్పొరేట్ పన్ను రేట్లను 29% తగ్గిస్తూ 2016లో ఫైనాన్స్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. అప్పటి నుంచి కార్పొరేట్ పన్నుల వసూళ్లు తగ్గుతున్నాయి. 2017లో ఈ పన్నును 25% తగ్గించింది. జీఎస్టీ వంటి పరోక్ష పన్నులు పేదలపై పన్ను భారాన్ని పెంచుతాయి. అందువల్ల వీటిని తిరోగమన పన్నులని అంటారు. జీఎస్టీని 2017లో అమలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి మొత్తం పన్ను వసూళ్లలో పరోక్ష పన్నుల వాటా పెరుగుతుండగా ప్రత్యక్ష పన్నులు, కార్పొరేట్ పన్నుల వాటా తగ్గుతున్నది.